దేశవ్యాప్తంగా ఒక రకంగా అందరి కళ్ళు చూసింది తమిళనాడు వైపు. విజయ్ గారి గెలుపు గురించే అందరూ ఆలోచించారు, ఎలా గెలిచారు అని. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓన్ చేసుకున్నారు ఆ గెలుపుని. ఎలాగంటే మా ఫోటో పెట్టుకొని మాత్రమే గెలిచారు విజయ్ గారు అని చెప్పి వైసీపీ నాయకులు ఓన్ చేసుకున్నారు. నిజమేనా అది? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వల్లే విజయ్ గారు గెలిచారా? అవునండి, 100% ట్రూ అండి. అది మరి ఎవరిస్తే పట్టుకున్నారో కానీ జస్ట్ ఆ ఫోటో అలా పట్టుకోగానే దరిద్రం పట్టి అడుగు దూరంలో అలా ఆగిపోయాడు అనమాట. ఇల్లు అడకగానే పండగ కాదు. అతని విజయాన్ని మేము అందరం హర్షిస్తామండి, వెల్కమ్ చేస్తాము. ఎందుకంటే యాజ్ ఎ యాక్ట్రెస్ మేము కూడా, మా టీడీపీ పార్టీ అంటే కూడా ఒక యాక్ట్రెస్ ఆయన వచ్చి చరిష్మాతో వచ్చి గెలిచారు. ఒక యువనాయకుడు లాగా కథానాయకుడు యువనాయకుడు అయ్యి ప్రజా సంక్షేమం కోసం వచ్చాడు, హర్షిద్దాము. కానీ ఏంటంటే వచ్చిందలా ఏంటంటే ఇక్కడ మా పాదం, మన రోజా పాదము మేము చెప్పడం కాదు కానీ అది అలా ట్రూ చేసుకుంటూ ప్రతి ఇక్కడ కేసీఆర్ దగ్గరికి వెళ్ళింది అంతే, వైఎస్ఆర్ దగ్గరికి వెళ్ళింది ఆయన అంతే. ఇంకా మళ్ళీ వెనక్కి రాకుండా చక్కగా ఇంకా చరిత్రలో మేబీ డిఎంకే ఇంకా మళ్ళీ కోలుకోలేదండి. వైఎస్ఆర్ కోలుకున్నారా? అసలు ఆయన పైకి పోయారు. కేసీఆర్ కోలుకున్నాడా? ఇంకా అట్లా ఆయన పాపం ఇంకా అసలు ఆయన ఇంకా ఎండ్ అయిపోయింది. ఇంకా వాళ్ళ చరిత్ర ఎండ్ అవుతుంది అనమాట. డిఎంకే కూడా ఎండ్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు, ఢంకా బజాయించి, బికాస్ ఆఫ్ రోజా ఓన్లీ. ఇప్పుడు అంటే మీరు ఒప్పుకుంటున్నారు అయితే గనక డిఎంకే ఓడిపోయింది అంటే గనక రోజా గారి వల్ల అన్నప్పుడు విజయ్ గారి గెలుపులో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఒప్పుకుంటారా? మరి ఒప్పుకుంటామండి, వాళ్ళు చూయించుకుంటున్నారు కదా. ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ బాయ్ అని చెప్పి ఇక్కడ వైసీపీలో అతనే, అక్కడ టీవీకే పార్టీలో అతనే, మళ్ళీ బురద చల్లటానికి అతని ఇదేంటంటే ప్రీ ప్లాన్డ్ గా కొంతమందిని అందులో కూడా చేసి ఉసుకో అని చెప్పి అందులో కూడా చేశారనమాట. ఓహో వీళ్ళు అన్ని విధాలుగా అరే ఇదేసుకోండి రా, గెలిస్తే ఇదేసుకోండి, ఓడిపోతే ఇదేసుకోండి అని ముందే పక్క ప్రాణి ఏమేమో డిఎంకేకి ఇచ్చిద్ది, ఆయన ఏమో టీవీకే పార్టీకి ఒక అభ్యర్థిని కూడా ఇస్తాడు. ఇలా ఇదంతా ఒక ప్యాకేజ్ అనమాట, ప్యాకేజ్ స్టార్స్ కాబట్టి అదంతా అట్లా జరిగిపోతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే గనక ఎందుకని వీళ్ళు ఆ గెలుపుని సంబరాలు చేసుకునే పరిస్థితిలో వీళ్ళు ఎందుకు వచ్చారంటారు? అంటే సింహం సింగిల్ అని చెప్పి అదొక పెద్ద ఇదైపోతుంది అనమాట. అట్లా సింహం సింగిల్ నానుడే ఇప్పుడు ఆ 11 స్థానాలు ఈయన అతనికి ఇస్తే బాగుండేది. ఆ దరిద్రం సాధ్యమయ్యే చెప్పండి. తమిళనాడుకి 11 సీట్లు ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి సాధ్యమయ్యే పని కాదు. సాధ్యమయ్యేది ఉంటే చెప్పండి. అయ్యింది కదా. ఇప్పుడు వైసీపీ నాయకుడిని ఇక్కడ ఆఫీస్ బాయో మరి వాడు ఎవడో ఇక్కడ తొత్తుని సజ్జల్లో పంపించేతలుగా అక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. 1-2 స్థానాలు మాయ అని చెప్పి అట్లనే అక్కడికి తోలేరు కదా. ఇది జరగదు కానీ మాదే అని చెప్పుకుంటున్నారు కదా. ఇక్కడ ఉట్టికెగలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని ఇక్కడ రిజెక్ట్ చేసి పెడితే అక్కడ ఈయన ఫోటో పెట్టుకోగానే గెలిచారంట. ఇది నమ్మసాధ్యమేనా? అంటే ఈ రోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నారమ్మా. వైసీపీ ఎమ్మెల్యేనే మాట్లాడుతున్నారు, తాడిపత్రి చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పట్టుకుంటేనే అక్కడ 108 సీట్లు ఉన్నప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే నిల్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే 175 నియోజకవర్గాలకి అభ్యర్థులను నిలబెట్టారు. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతిపక్ష హోదా ఎందుకు రాలేదంటారు? అదే కదండి, వాళ్ళ స్టాండర్డ్స్ డబుల్ స్టాండర్డ్స్ అనమాట. అందుకే పంగనామాలు పెట్టారు. ఇంకా అదే చెప్పాం కదా, జరిగితే అలా జరగకపోతే ఇట్లా అని చెప్పి. మీరు నోట్ మై పాయింట్, మార్క్ మై వర్డ్, డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ అయితే మాత్రం అధపాతాళానికి ఇప్పుడు చాలా మంది పవన్ గారిని కూడా విమర్శిస్తున్నారండి, సింగిల్ గా వచ్చి ఇచ్చేస్తున్నారండి. ఆయన ఎక్కడ నేను సీఎం అవుతా అని అన్నారు. అదే జగన్ అధపాతాళానికి తొక్కుతా అన్నాడు, తొక్కాడు. మేము విన్ అయ్యాం. మా ఎజెండా సీఎం అవటం కాదు, ప్రజలను గెలిపించడం, ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళటం. ఒక 30 సంవత్సరాలు వీఆర్ సేఫ్ హ్యాండ్స్ అన్నట్లుగా ఉన్నాము. మాకైతే పక్కన ఎవరో గెలిచారు, ఓకే ఆయన గెలిచాడు, వీ సెలబ్రేట్. మాకైతే కంగారు లేదు, భయం లేదు, ఇన్సెక్యూరిటీ అసలే లేదు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా అడగలమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు కాబట్టి దాదాపు దశాబ్దం, అంటే ఒక దశాబ్ద కాలం దాటింది, పుష్కర కాలం దాటింది పార్టీ పెట్టి. పార్టీ పెట్టినా సరే ఒంటరిగా పోటీ చేయలేకపోతున్నాడు. విజయ్ అయితే గనక పార్టీ పెట్టి రెండు సంవత్సరాల 2 నెలల్లోనే అక్కడ సీఎం అయ్యారు. ఇక్కడ తనకి చేత కావట్లేదంటూ మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ గారి ఎజెండా ఒకటే అండి, ప్రజా సంక్షేమం. వ్యవస్థలో
పూర్తిగా వ్యవస్థాపరమైన మార్పు కోరుకున్నారండి. ఇక్కడ మీరు అంటే ఆయన విమర్శిస్తున్నాను అనుకోవద్దు. టీవీకే పార్టీ మన విజయ్ గారు ఏంటంటే ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం అక్కడ పెట్టి ఆచరణ సాధ్యం కాని సంక్షేమ పథకాలు అయితే పెట్టారు. ఇక్కడ పవన్ గారు అలా అనుకోవాలా, అసలు వ్యవస్థలోనే ఆయన ఎక్కడ కూడా నా మతం నేను కాపు నేను ఇది చేయాలి చేయాలని ఎప్పుడల్లా వ్యవస్థాపరమైన ఇవి ఒక ప్రక్షాళన జరిగి అసలు వ్యవస్థలోనే మార్పు రావాలని చెప్పి కోరుకున్నాడు. ఇక్కడ అసలు అక్కడికి ఇక్కడ పరిస్థితులకి ఫుల్ చేంజ్ ఉందండి. అక్కడ ఏంటంటే ఒక వ్యాక్యూమ్ ఉంది. ఇక ద్రవిడ పార్టీస్ అని ఒక పెద్ద పార్టీస్ కరుణానిధి కానీ జయలలిత కానీ ఆ వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ ఏంటంటే మిగిలిన హీరోలు రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ ఫుల్ఫిల్ చేయలేకపోయారు. ఆ వ్యాక్యూమ్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టక్మని అందుకున్నారు విజయ్ గారు. దట్టు ఏంటంటే ఆయన వన్ డేలో లైమ్ లైట్ లో రాగలేదు. 10 సంవత్సరాల పాటు వాళ్ళ డాడీ చంద్రశేఖర్ గారు చాలా కష్టపడి ఈ ఫ్యాన్ క్లబ్ అని అవన్నీ ఇవన్నీ పెట్టారు. 2029 onwards they started these fan club. There onwards 2020 ఒక రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి అతని పేరైతే వాళ్ళ డాడీని ఏమన్నా హైప్ అవుతారు అనుకొని వాళ్ళ డాడీనే విమర్శించి ఆయన మీద కేసులకి వెళ్ళి 9 మంది మీద కూడా కోర్టుకు కూడా వెళ్ళాడు అనమాట. మా నాన్న పెట్టిన పార్టీకి నాకు సంబంధం లేదని. ఇక్కడ ఏంటంటే ఇక్కడ త్రిష పాత్ర కూడా ఉందండి. ఆవిడ కూడా ఏంటంటే లైమ్ లైట్ లోకి రావాలి, తను పొలిటికల్ గా ఇదవ్వాలి అనుకున్నారు కాబట్టి తనేంటంటే వై డోంట్ యూ నువ్వు పొలిటికల్ గా వస్తే బాగుంటది అని చెప్పి వెనకైతే త్రిష అండ కూడా ఉందని నా అభిప్రాయం. ఇవన్నీ కాదమ్మా, అసలుకి వాళ్ళు ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు పక్కన విజయ్ గెలవగానే మాగా గణతే అంటున్నారు, కానీ వాళ్ళు వెళ్ళి రోజా ద్వారా డిఎంకేకి సపోర్ట్ చేయించారు కదా. మరి ఇప్పుడు విజయ్ గెలుపులో వీళ్ళ పాత్రని ఎలా చూసుకుంటున్నారు అనుకోవచ్చు అంటారు? డ్యూయల్ స్టాండర్డ్స్ అండి, వాళ్ళు ప్రతిదీ అంతే డ్యూయల్ స్టాండర్డ్స్. ఇప్పుడు రోజా నిజంగా వెళ్తుందా అండి? ఏది ఇప్పుడు వాళ్ళ అన్న ఏది చెప్తే అది చేసిద్ది. అది అక్కడ చెప్పారని క్లియర్గా ఇప్పుడు వాళ్ళ ఇద్దరికి కూడా డిఎంకే పార్టీకి వీళ్ళకి అసలు సిద్ధాంతపరమైన వ్యతిరేకత ఉంది. అసలు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లియర్గా నేను అగెనిస్ట్ అని చెప్తున్నాడు. ఆమె క్లియర్గా ప్రజల మధ్య మద్దతు ఇచ్చి మేము మళ్ళీ గెలిపించామని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇండివిజువల్ ఆమె పార్టీలో వన్ ఆర్ టూ కాదు, మహిళా పక్షంగా చూసుకుంటే ఆమె బిగ్ అనుకోవచ్చు. ఆమె సపోర్ట్ ఇచ్చింది అంటే డిఎంకేకి వైఎస్ఆర్సీపీ ఇచ్చినట్టు. అది ఓడిపోతే అది తీసుకోకుండా గెలిచాడు కాబట్టి వీళ్ళది ఎవరు గెలిస్తే వాళ్ళ పందా అనమాట. ఓకే, ఓవరాల్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ పర్యటనలో ఉన్నప్పుడు ఈ సంఘటనలు జరగడం, దాని మీద ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాజిటివ్ గా స్పందించడం, విజయ్ గారి గెలుపును స్వాగతిస్తూ అందులో ఆయన పాత్రను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఒక ఫోటో పెట్టడం ఎలా చూడాలంటారు? అదే తిక్కలోడు కదండి పాపం, ప్రతిదీ ఇంకంతే, ఎక్కడ ఏం చేయాలో తెలియచావదు. ఇంకంతే మాలోకం అని చెప్పి మా మావి గారికి ఇంకంతే అంతే అంటారు. అంతే, ఏదైనా నాకంతే అంతే అంతే, వేరేదేం లేదు. అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ.